మిత్రులారా, నమస్తే. సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి శివానీలోని 11వ భాగాన్ని విందామండి. రచయిత గౌరవనీయులు దూరి వెంకట్రావు గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. అది పొగడ్తో పరిహాసమో ఏదో తెలవక సన్నగా నవ్వి ఊరుకుంది శివాని. మీకు సినిమాల్లో కూడా అవలీలగా ఛాన్సులొస్తాయి. ఈ రోజుల్లో ఆడదానికి అందం, మగాడికి మనీ ఉంటే అన్నీ అవకాశాలే. ఆ మాటతో పూర్ణిమ అంతరంగం పూర్తిగా అర్థమైపోయింది. ఇక ఆమెతో సంభాషణ పొడిగించడం ఇష్టం లేక, నేను వెళతాను అన్నది. భయమంటూ రయ్యిమని ముందుకు దూసుకుపోయింది పూర్ణిమ. నిర్మలమైన మనసుతో గుడికి వెళ్ళి దైవాన్ని ధ్యానించుకోవాలనుకున్న శివానీకి పూర్ణిమ పలకరింపుతో తన మూడంతా చెడిపోయింది. కార్తీక సోమవారం అవటం వల్ల భక్తజనులతో శివాలయం కిటకిటలాడుతోంది. క్యూలో గంటసేపు నిలబడితే గాని దైవ దర్శనం కాలేదు. అర్చనలు, అభిషేకాలు హడావిడిగా జరిగిపోతున్నాయి. పూర్ణిమ మాటలు పదే పదే తన మస్తిష్కాన్ని తొలిచేయటంతో మందిరానికి వెళ్ళిన ఆమెకు మనశ్శాంతి కరువైంది. పూజారిచ్చిన పూజా పుష్పాన్ని తలలో తురుముకుంది. ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంది. గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చుని లేచింది. ఇంటికి వచ్చేసరికి 12 అయింది. గుమ్మం ఎక్కుతూ ఉండగా పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక కవర్ ఇచ్చాడు. లోపలికి వెళ్లి కవరు విప్పింది. అది రమ్య రాసిన ఉత్తరం. ప్రియాతి ప్రియమైన శివానీకి, నీ దయ వల్ల మేమంతా బావున్నాం. నువ్వు మీ అమ్మగారు క్షేమంగా ఉన్నారని తలుస్తాను. ఈ మధ్య వినయ్ వచ్చి నీ అడ్రస్ చెప్పమన్నాడు. నీకిచ్చిన మాటకి కట్టుబడి నాకు తెలియదన్నాను. విషయం నీకు తెలవాలి కదా! అందుకని రాస్తున్నాను. ఆంటీ గారిని అడిగానని చెప్పు. నిన్ను చూడాలని ఉంది. ఏదో ఒక రోజు సడెన్‌గా వచ్చి నిన్ను సర్ప్రైజ్ చేస్తాను. రెడీగా ఉండు. ఆ రెంట్ అమౌంట్ అడిగి పుచ్చుకుని నీ అకౌంట్‌లో వేస్తాను. ఇట్లు నీ ఫ్రెండ్ రమ్య. వినయ్ ఇంకా తనని మర్చిపోలేకపోతున్నాడన్నమాట. ఇది ఎక్కడికి దారితీస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉత్తరాన్ని మడతబెట్టి కవర్‌లో పెట్టింది శివాని. ఎక్కడి నుంచే ఉత్తరం? అడిగింది జగదీశ్వరి. రమ్య దగ్గర నుంచి ఇంటి అద్దె పంపించిందట చెప్పింది రమ్య. అక్కడి విషయాలేవైనా రాసిందా? అడిగింది. లేదమ్మా అంది శివాని ఉత్తరంలోని సంగతులను బహిర్గతం చేయటం ఇష్టం లేక. రాత్రవుతోంది, పగలవుతోంది. కాలంలో ఎటువంటి మార్పు లేదు. హృదయంలో అతి పదిలంగా గూడు కట్టుకున్న శివాని రూపం ఉన్నట్టుండి కనుమరుగయ్యేసరికి ఉక్కిరిబిక్కిరయ్యాడు వినయ్. ఆమె ఆచూకీ కోసం అతడు చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. తన హోదాను సైతం పక్కన బెట్టి ఆఫీసులో అందర్నీ అడిగాడు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో చెప్పమని బ్రతిమలాడాడు. ఊళ్ళన్నీ గాలించాడు. పేపర్లలో ప్రకటనలు కూడా ఇచ్చాడు. ఫలితం కానరాకపోయేసరికి పిచ్చెక్కిపోయాడు. ఇదివరలో ఆమె ఉన్నప్పుడు విధిగా ఆఫీస్‌కి హాజరయ్యేవాడు. ఇప్పుడు ఆ ఛాయలకే పోవటం లేదు. అలా అని ఇంట్లో ఉంటున్నాడా అంటే అదీ లేదు. ఎప్పుడు ఎక్కడికి వెళతాడో తనకే తెలవదు. కొడుకు ధోరణికి కంగారు పడ్డాడు విలాసరావు. ఎప్పటికైనా బిడ్డలో మార్పు రాకపోతుందా అని అనుకున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఆశ గూడా సన్నగిల్లిపోతోంది. వాడిని ఏమనటానికి నోరు రావటం లేదు. పెదవి విప్పినా ప్రయోజనం ఉండదని తెలుసు. అర్ధరాత్రి 12 అయింది. తూలుతూ ఇంటికొచ్చాడు వినయ్. వస్తూనే తన గదిలో మంచం మీద వాలిపోయాడు. ఈ మధ్య బిడ్డ మద్యానికి బానిసయ్యాడని తెలిసి మరింతగా కలత చెందాడు విలాసరావు. తన మూలంగానే వాడికి ఆ దుస్థితి దాపరించిందని తెలుసు. అందుకే నోరు తెరిచి ఏమీ అనలేకపోతున్నాడు. కొడుకుతో నేరుగా మనసు విప్పి మాట్లాడే పరిస్థితి ఏనాడో పోయింది. అలా అని వాడు పెడదారి పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేడు. తనని ఎలా దారిలో పెట్టాలో తోచక రాత్రంతా ఆలోచిస్తూ పడుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా తెలివొచ్చింది. నిద్ర చాలనందువల్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వినయ్ తండ్రిని గమనించినట్లు లేదు. సుబ్బన్న పట్టుకొచ్చిన కాఫీ సిప్ చేస్తున్నాడు.
బాబూ! పిలిచాడు విలాసరావు ఆప్యాయంగా కొడుకు చెంతకొచ్చి. తండ్రి వంక విస్మయంగా చూశాడు వినయ్. రాత్రి నువ్వే స్థితిలో ఇంటికొచ్చావో గుర్తుందా? అడిగాడు. క్షమించండి. మనసుకు జబ్బు చేస్తే మందు పుచ్చుకున్నాను అన్నాడు వినయ్. స్నేహితుడై ఉండి రాజారావు నన్నింత దగా చేస్తాడనుకోలేదు. వాడు ఏ పరిస్థితుల్లో అలా చేశాడో విన్న మీదట ఇక నేను ఏమీ అనలేకపోయాను. తన బిడ్డ కళ్ళల్లో సంతోషాన్ని చూడటం కోసం నా కళ్ళల్లో కన్నీరు మిగిల్చాడు. కూతుర్ని పోగొట్టుకున్న మిత్రుడిని జూసి బాధపడాలో, అన్యాయమైపోయిన నా కొడుకు జీవితాన్ని జూసి మదనపడాలో తెలవటం లేదు. ఇక ఈ వ్యధను భరించే శక్తి ఈ గుండెకు లేదు బాబూ! అన్నాడు విలాసరావు ఎంతో దైన్యంగా. గతాన్ని తవ్వుకోవటంలో ఒరిగేదేమీ ఉండదు అన్నాడు వినయ్. అందుకే భవిష్యత్తును గురించి ఆలోచించమంటున్నాను అన్నాడు విలాసరావు. మీరేం చెప్తున్నారో నాకు తెలుసు అన్నాడు వినయ్ నిట్టూరుస్తూ. నువ్వు శివానీని ఇష్టపడుతున్నావని విన్నాను. నిజంగా మీరు నా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే ఆ దిశగా ఎందుకని ఆలోచించరు? ఆలోచించకే బాగా ఆలోచించాను. అందుకే అంతస్తులే ప్రతిబంధకంగా ఉన్నాయి. కోట్లకు అధిపతులమైన మనం చూస్తూ కూటి కోసం మన వద్ద పనిచేసే వాళ్ళతో ఎలా వియ్యమందగలం? మన బంధువర్గంలో మన స్థాయికి సరిపడే వాళ్ళు ఎందరో ఉన్నారు. వారిలో ఏ వ్యక్తిని కోరుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అన్నాడు విలాసరావు. ఒకసారి మీరు కుదిర్చిన సంబంధానికి నేను తల వంచాను. అప్పుడు నేను చెప్పిన దానికి మీరు ఊ కొట్టండి. శివానీని నేను మనసారా కోరుకుంటున్నాను. నాకు మళ్ళీ పెళ్ళంటూ జరిగితే ఆమెతోనే. నా నిర్ణయంలో మార్పు రాదు. నేను చెప్పింది వినండి, ఆలోచించండి ఖండితంగా చెప్పాడు వినయ్. నువ్వు చెప్పినట్లే చేద్దామన్నా ఇప్పుడు ఆమె మనకు అందుబాటులో లేదు. నువ్వు పేపర్లలో కూడా వేయించావు కదా! అన్నాడు. ఆమె ఎక్కడుంటున్నదో మీకు తెలుసు. నాకా? అదిరిపడ్డాడు విలాసరావు. అవును. అదేంట్రా ఆ మాట ఆ పిల్ల నాతో చెప్పి గాని వెళ్ళిందా ఏంటి? మీతో నేను వాదించలేను. అడిగారు గాబట్టి చెప్పాను. అంటూ అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు వినయ్. మతిపోయింది విలాసరావుకి. కొడుకు మనసును ఎలా మార్చాలో తెలీక బుర్ర పట్టుకున్నాడు. మనిషి కనపడకపోతే మనసు మారుతుందనుకున్నాడు. తన అంచనా తారుమారు కావటంతో దిక్కుతోచటం లేదు. ఎవరి సమస్యలతో నాకు సంబంధం లేదన్నట్లు కాలం దాని పని అది చేసుకుంటూ పోతోంది. వినయ్ నడకలో మార్పు లేదు. పగలంతా ఎక్కడెక్కడో తిరుగుతాడు. అర్ధరాత్రి గాని ఇంటికి రాడు. వచ్చేటప్పుడు పీకల దాగా తాగొస్తాడు. కళ్ళ ముందే పతనమైపోతున్న బిడ్డను మందలించలేక లోలోపలే మదనపడుతున్నాడు విలాసరావు. ఫలితంగా అతడి ఆరోగ్యం క్షీణించింది. ఎడతెరిపి లేని ఆలోచనల వల్ల బీపీ పెరిగిపోయింది. గుండె నొప్పి వస్తే చెకప్ చేయించుకున్నాడు. స్కానింగ్ రిపోర్ట్ చూసి ఈసారికి పర్వాలేదన్నారు డాక్టర్లు. ఏవో మందులు రాసిచ్చారు. మళ్ళీ స్ట్రోకొస్తే ప్రమాదమే అన్నారు. వైద్యుల సలహా మేరకు ఇంటి పట్టునే ఉంటున్నాడు విలాసరావు. ఫైళ్ల మీద సంతకాలు చేయాల్సొస్తే వాటిని ఇంటికి పట్టుకొస్తున్నాడు మహీధర్. అంతేకాదు అతడి సంరక్షణ బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు. రాత్రి 11 అవుతూ ఉండగా వచ్చాడు వినయ్. వస్తూనే డాడీకి ఎలా ఉంది అని అడిగాడు. ఆయన ఆరోగ్యం ఏమీ బాగోలేదు. మొన్న హార్ట్ ఎటాక్ వచ్చిందన్న సంగతి తెలుసు. మళ్ళీ వస్తే బతకరంటున్నారు డాక్టర్లు చెప్పాడు మహీధర్. వినయ్ ఏమీ మాట్లాడకపోవటంతో కన్నబిడ్డగా మీకు బాధ్యతేం లేదా? అని అడిగాడు. ఉంది. అయితే వ్యాధిని నయం చేసేది డాక్టర్లే గదా! నేను కాదు గదా! వినయ్ తనకేం పట్టనట్టు మాట్లాడటంతో ఒళ్ళు మండిపోయింది మహీధర్‌కి. ఆయన ఈ స్థితికి రావడానికి కారణం మీరు కాదా? అడిగాడు కాస్త ఆవేశంగా. వాట్ డు యూ మీన్? మీ మీదున్నటువంటి బెంగతోనే ఆయనకు గుండె నొప్పొచ్చింది.
సరే నన్నిప్పుడేం చేయమంటారో చెప్పండి? కించిత్ చిరాకును ప్రదర్శించాడు వినయ్. బాధ్యత లేకుండా మాట్లాడొద్దు. ఆయన మీ కన్న తండ్రి. చిన్నప్పటి నుండి మిమ్మల్ని తన భుజాల మీద ఎక్కించుకుని పెంచారు. తల్లి లేని కొరత తీర్చారు. ఈ లోకంలో ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చునేమో గానీ, తల్లిదండ్రుల రుణం మాత్రం తీర్చుకోలేం. ఆయన బాగుపడాలనుకుంటే మీ నిర్ణయాన్ని మార్చుకోండి. ఎదిగిన కొడుకు పెళ్లి పెటాకులు లేకుండా గాలికి తిరుగుతూ ఉంటే ఏ తండ్రి మాత్రం తట్టుకోగలడు? మెత్తగా గడ్డి పెట్టాడు మహీధర్. ఆయన నా శ్రేయస్సే ముఖ్యమని భావిస్తే పట్టుదల వీడి కోరుకున్న అమ్మాయితో నాకు కళ్యాణం జరిపించమనండి. మీరా మాట అనరు. నాకు తెలుసు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రోజూ ఏదో టైంకి ఇంటికొచ్చే వినయ్ ఈ మధ్య పూర్తిగా కనుమరుగవటంతో ఆందోళన చెందాడు విలాసరావు. బిడ్డను గురించి మేనేజర్‌ని వాకప్ చేశాడు. తెలీదన్నాడు మహీధర్. జీవితం మీద విరక్తితో కొడుకు ఏ అఘాయిత్యానికైనా పాల్పడతాడేమోనన్న భావన కలిగి గజగజ వణికిపోయాడు విలాసరావు. అదే జరిగితే తనకు పుత్రశోకం మాట అటుంచి కోట్లాది ఆస్తిపాస్తులకు వారసుడే మిగలడు. వినయ్ కనిపించకుండా పోయి 10 రోజులైంది. ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో కనీసం మేనేజర్ కూడా కబురు చేయలేదు. కొంపతీసి తన బిడ్డనెవరు కిడ్నాప్ చేయలేదు గదా! ఏమో! రోజులు అస్సలే బాగులేవు. ఏదైనా జరగొచ్చు. ఆలోచిస్తున్న కొద్దీ విలాసరావు మనసు అలజడికి గురవుతోంది. ఆ రోజు పేపర్‌లో న్యూస్ చూసి ఠారెత్తిపోయాడు. రైలు కింద పడి యువకుని మృతి. వివరాల్లోకెళితే తెల్లవారుజామున 5 గంటలకి సామర్లకోట సమీపంలో రైలు కింద పడి 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ముఖం రాళ్లకు చెక్కుకుపోవడంతో ఆ వ్యక్తి ఎవరైంది తెలియరాలేదు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది వార్త యొక్క సారాంశం. మృతి చెందిన వ్యక్తి తన బిడ్డ కాకూడదని దేవుళ్ళందరికీ మొక్కుకున్నాడు. అక్కడికి ఉండబట్టక మహీధర్‌ని పిలిచి సంఘటనా స్థలానికెళ్ళి చూసి వాకప్ చేసి రమ్మన్నాడు. ఉరుకులు పరుగుల మీద ప్రమాద స్థలానికి చేరుకున్నాడు మహీధర్. అప్పటికే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం మరింతగా ఛిద్రమై ఆనవాలు పట్టలేనంతగా మారిపోయింది. మహీధర్ వచ్చి ఏం చెబుతాడోనని బిక్కుబిక్కుమని ఎదురుచూస్తూ కూర్చున్నాడు విలాసరావు. అంచనాకు అందకపోయినా ఆ మృతదేహం మన వినయ్‌ది మాత్రం కాదని రూఢీగా చెప్పగలనని ఇంటికొచ్చి చెప్పాడు మహీధర్. విలాసరావుకి అనుమానం తీరలేదు. గుండె వేగం తగ్గలేదు. ఆ రాత్రంతా కొడుకుని గురించే తీవ్రంగా ఆలోచిస్తూ పడుకున్నాడు. మహీధర్ ప్రక్కనే కూర్చుని ఏవో కబుర్లు చెప్తూ అతడి దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో బంగళా ముందు ఠక్కున ఆగింది ఒక పోలీస్ జీపు. గబాల్న లేచి గేటు వద్దకు వెళ్ళాడు మహీధర్. ఎక్స్‌క్యూజ్ మీ వినయ్ బాబు తాగి రోడ్డు మీద పడిపోతే మా బీట్ కానిస్టేబుల్ చూసి నాకు ఫోన్ చేశాడు. అతడిని జీపులో వేసుకొని తీసుకొచ్చాం అని చెప్పాడు ఎస్ఐ. విలాసరావు పరిగెత్తుకుంటూ వచ్చి మా వాడికేం కాలేదు కదా అన్నాడు. డోంట్ వర్రీ డోస్ ఎక్కువవ్వటం వల్ల స్పృహ కోల్పోయాడు. ప్రాణానికేం భయం లేదు. ఎందుకైనా మంచిది డాక్టర్‌కి ఫోన్ చేయండి సలహా ఇచ్చాడు ఎస్ఐ. కానిస్టేబుల్ సహకారంతో వినయ్‌ని బెడ్ మీద పడుకోబెడుతూ మళ్ళీ ఒకసారి జాగ్రత్త అని చెప్పాడు. మహీధర్ ఫోన్ అందుకోవటమే ఆలస్యం. ఆగమేఘాల మీద వాలాడు ఫ్యామిలీ డాక్టర్ దినేష్. చలనం లేకుండా పడున్న వినయ్‌ను పరీక్షించి జ్వరంతో ఉండగా లిక్కర్ తీసుకోవటం వల్ల అది వికటించింది. డాక్టర్ మాటలకు మరింత కంగారు పడ్డాడు విలాసరావు. వినయ్‌కి ఏదో ఇంజెక్షన్ చేశాడు డాక్టర్. అంతా అతడి వంక ఆశగా చూస్తున్నారు. ఏం పర్వాలేదు. ఓ గంటలో తెలివొస్తుంది. లేవగానే ఈ టాబ్లెట్ వేయండి. రేపొచ్చి చూస్తాను అన్నాడు డాక్టర్ దినేష్. వద్దు. మా వాడికి తెలివొచ్చేంత వరకు మీరిక్కడే ఉండాలి.
ఫీజు చేతిలో పెడుతూ బ్రతిమాలాడాడు విలాసరావు. నేనుండవలసిన పని లేదు. అయినా మీ తృప్తి కోసం ఇక్కడే ఉంటానులెండి. కుర్చీ లాక్కుని వినయ్ పక్కన కూర్చున్నాడు డాక్టర్ దినేష్. గంట ఇట్టే గడిచిపోయింది. స్పృహలోకొచ్చాడు వినయ్. అతడి చేత టాబ్లెట్ మింగించాడు డాక్టర్. మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు వినయ్. విలాసరావు, మహీధర్ ఆ రాత్రంతా అతడి పక్కనే కూర్చుని జాగరణ చేశారు. నిద్రలో పదే పదే శివానీని కలవరిస్తున్నాడు వినయ్. శివాని ఎవరు? అడిగాడు డాక్టర్. ఇదివరలో మా ఆఫీసులో పనిచేసే అమ్మాయిలెండి. అయిష్టంగానే జవాబిచ్చాడు విలాసరావు. ఆ పిల్లంటే అతడికి ప్రాణంలా ఉంది. వీలైతే ఆమెను రప్పించండి. ఆమె ఇక్కడ లేదు. ఎక్కడున్నా సరే తీసుకురావటం మంచిది. ఇష్టం లేకున్నా అలాగే అన్నాడు విలాసరావు. డాక్టరు వెళ్ళిపోయాడు. సార్! మీరేమీ అనుకోనంటే నాదో విన్నపం అన్నాడు మహీధర్. చెప్పండి అన్నాడు విలాసరావు. నా మాట విని శివానీతో అతడికి వివాహం జరిపించండి. ఇంకా ఏ సమస్య ఉండదు. జీవితాంతం మన వినయ్ బాబు హాయిగా, ఆరోగ్యంగా ఉంటాడు అన్నాడు మహీధర్. ఏంటండి ఆ మాటలు? చూస్తుంటే మీకు గూడా మతిపోయినట్లుందే? ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు విలాసరావు. లేదు. ఇప్పుడే మతొచ్చింది. అంతస్తు ముసుగులో ఇన్నాళ్ళు మనం వినయ్ బాబుని దూరం జేసుకున్నాం. శివానీకి అంతస్తు లేకపోవచ్చు. అణకువ ఉంది. హోదా లేకపోవచ్చు. అంతకు మించిన గుణం ఉంది. ఇవేవీ చాలవా మనవాణ్ణి కట్టుకోటానికి? అన్నాడు మహీధర్ ఆవేశంగా. ఆలోచనలో పడ్డాడు విలాసరావు. మీ వంశానికి మచ్చ తేకూడదనే శివాని వినయ్ ప్రేమను తిరస్కరించింది. మీ మాట మీద గౌరవంతోనే ఉన్న ఊరు విడిచి వెళ్ళిపోయింది. ప్రతిఫలంగా మీరు ఇవ్వజూపే 10,00,000ని తృణప్రాయంగా భావించింది. ఆమె యొక్క గుణం ముందు మన ఐశ్వర్యం, అంతస్తు అన్నీ దిగదుడిపే అవుతాయి. మరో ఆలోచనకు తావివ్వకుండా వినయ్, శివానీలను కలపండి. వాళ్ళ జీవితం నిత్య నూతనంగా శోభిల్లుతుంది. మీకు మనశ్శాంతి లభిస్తుంది అంటూ ఆగాడు మహీధర్. మేనేజర్ మాటలతో కనువిప్పు కలిగింది విలాసరావుకి. ఆ క్షణం వరకు తను ప్రవర్తించిన తీరు తనకే హేయంగా తోచింది. సరే, మీరన్నట్లుగానే ఆ పిల్లతోనే మనవాడి వివాహం జరిపిద్దాం. నాకు నా బిడ్డ కన్నా ఈ సిరి సంపదలు ఏవీ ముఖ్యం కాదు. విలాసరావులో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఆ పెద్దాయనలో వచ్చిన మార్పుకి ఎంతగానో సంతోషించాడు మహీధర్. తన మాటలు అతని మీద అంతగా ప్రభావం చూపుతాయని అనుకోలేదు. ఏది ఏమైనా విలాసరావు దిగిరావటం శుభపరిణామం అనుకుని, మీరా ముక్క అన్నారు. ఇంకే భయం లేదు. వినయ్ బాబు రేపే లేచి పరిగెత్తుతాడు అన్నాడు గట్టిగా నవ్వుతూ. అది సరే, ఆమె ఎక్కడుంటున్నది మనెవరికీ తెలీదే? సందేహం వ్యక్తం చేశాడు విలాసరావు. మనసుంటే మార్గం ఉండకపోదు. ఆ పనిని నాకొదిలేయండి. ఎక్కడున్నా సరే ఆ పిల్లను వెతికి పట్టుకొస్తాను అన్నాడు మహీధర్ హర్షం వ్యక్తం చేస్తూ. ఇంత జరిగాక ఆమెను ఒప్పించి తీసుకురావటం మీరనుకున్నంత తేలిక కాదేమో. వ్యక్తిత్వం ఉన్న ఆమె. ఆత్మగౌరవం ఉన్న పిల్ల. మీరు ఠపీమని పిలవగానే టక్కున వచ్చే మనిషి కాదు అన్నాడు విలాసరావు. ఆలోచనలో పడ్డాడు మహీధర్. ముందు ఆమె ఆచూకీ తెలుసుకుని రండి, ఇద్దరం వెళదాం. నేను ఆమెకు నచ్చజెప్తాను. నా మాట కాదనదు. మీరే మనసు మార్చుకున్నామని ఆహ్వానించడానికి వెళతానంటే ఇంక తిరిగేముంది? అబ్బాయి గారిని జాగ్రత్తగా జూసుకోండి. ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు మహీధర్. మాటంటే అనేశాడు గాని శివాని ఆచూకీ కనిపెట్టడం అంత తేలికా? ఆమె కోసం వినయ్ చేసిన ప్రయత్నాలు గుర్తొచ్చాయి. అతడు ఇంటా బయట అందర్నీ వాకప్ జేశాడు. ఊరూరు తిరిగాడు. పేపర్‌లో ప్రకటించాడు. తను అంతకంటే ఏం చేయగలడు? అయినా సరే ప్రయత్నించాలి. వినయ్ జీవితం బాగుండాలనుకుంటే ఆమెను ఎలాగైనా వెతికి తీసుకురావాలి. అతడిలో పట్టుదల పెరిగింది. అంతే, గో ఎహెడ్ అంటూ అతడి అంతరాత్మ వెన్నుతట్టింది.
మిత్రులారా నమస్తే. మీకు ఈ 'శివాని' నవల నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వటం అస్సలు మరవకండి. మరో భాగంతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.